అవసరమా సమాజంలో అంటే ఎవరికి వార్నింగ్ అది జగన్‌కేనా? అంటే సహజంగా ఇప్పుడు వీరయ్య చౌదరిని గురించి వైసీపీ వాళ్ళు చెప్పారు. ఈయన వెళ్ళి పాడి మోసొచ్చారు. చంద్రయ్య గురించి పాడి మోసొచ్చారు. ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు. వాళ్ళ మీద కేసులు లేవా? కేసులున్నాయి. ఇప్పుడు వీడు వైసీపీకి సంబంధించిన సింపథైజర్సో లేకపోతే ఇంకొకటిలో వీళ్ళ మీద కేసులుంటాయి. కేసులున్నాయే అని చెప్పేసి పక్కన పెట్టాడంటే తెలుగుదేశంలో కేసులు ఉన్న వాళ్ళందరినీ తీసేస్తారు పార్టీ నుంచి. తీయరుగా. వైసీపీ వాళ్ళు పెట్టిచ్చారు అదంతా మోసం అంటారు. అట్లాగే వీళ్ళదంటే. కాకపోతే జనాలదంటారా? ఖచ్చితంగా అది మనమే తప్పు పట్టాం దాంట్లో. అట్ ద సేమ్ టైం దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక అంశం చర్చకు వచ్చినప్పుడు మన ప్రవర్తన చర్చనీయాంశం అవుతుంది. తెనాల్లో ఓ 3 రౌడీలను కొట్టారు. గుడ్. కొడ్డాన్ని నేను సమర్థిస్తా. ఎందుకంటే ఓ భయం లేకపోతే కనుక కష్టం అన్నటువంటి. అయితే వాళ్ళు ఏం చేశారో ప్రజలకు తెలియదు. వాళ్ళు చేసిన క్రైమ్ ఏంటో ప్రజలకు తెలియదు. వీళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ నెంబర్ చదివితే ఆ సెక్షన్లు చదువుకోవడానికి జనాలందరూ లాయర్లు కాదు. అది వివరించి చెప్పేటటువంటి దాంట్లో కూడా అప్పుడేదో స్నేహితుల మధ్య గొడవ ఇవన్నీ చెప్పుకొచ్చారు. వాళ్ళు ఏది భయంకరమైన రాక్షసులు ఏం కాదు. కానీ రౌడీ షీటరు ఏదో కానిస్టేబుల్ మీదనే దాడి చేశారు కాబట్టి పోలీస్ శాఖ కోపం వచ్చి కొట్టింది. గుడ్. అలాగ ఇంకోసారి చేయడానికి భయపడేటట్టు చేశారు.